కౌన్సిల్, రాజ్యసభ సభ్యులకు ఒక నియోజకవర్గం అంటూ స్పెసిఫిక్గా ఉండదు. వాళ్ళు వాళ్లకు నచ్చిన నియోజకవర్గాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. వాళ్లకు వచ్చే నిధులు ఏమైనా ఉంటే కావాలంటే అక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. అయిన వెంటనే పిఠాపురం పర్యటనకు వెళ్తున్నారు. ఆల్రెడీ మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అదే పిఠాపురం వెళ్లి అక్కడ పర్యటనలు చేయాలి అని నాగబాబు ఎందుకు సిద్ధం అవుతున్నారు? ఇది ప్రశ్న. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయగానే పిఠాపురం బయలుదేరి వెళ్తున్నారు. దత్తపీఠం దర్శనానికో, శక్తిపీఠం సందర్శనానికో కాదు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రారంభోత్సవాలు చేస్తారంట. నిజానికి అవన్నీ చేయాల్సింది లోకల్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్. మధ్యలో నాగబాబు ఏంటి? దాదాపు ఏడాది అవుతుంది పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఎన్నికై. కానీ నియోజకవర్గంలో పట్టుమని 10 రోజులు ఉండలేదనే విమర్శ ఉంది. మరోపక్క పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బాగా యాక్టివ్ అవుతున్నారు. పర్యటనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జీలతో ఎన్నాళ్లు నెట్టుకొస్తారు? బహుశా అందుకే ఇక నాగబాబు పిఠాపురం మీద దృష్టి పెడతారేమో. పిఠాపురంలో ఉంటూ జనాలకు దగ్గరగా ఉంటూ పవన్ కళ్యాణ్ తరపు అర్జీలు స్వీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారేమో. కొద్ది రోజులు ఆగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.